శుభమస్తు. శ్రీరామ జయం. మైసూరులో వెలిసిన చాముండేశ్వరి అమ్మవారి జయంతి అని మన పంచాంగాలు వివరిస్తూ ఉన్నాయి. అమ్మవారికి సంబంధించిన వివిధ క్షేత్రాలు, శక్తి స్థలాలు, శక్తిపాతం అందించేటటువంటి ప్రకృతికి సంబంధించిన ప్రత్యేక సన్నివేశాలు, సందర్భాలు ఉన్నటువంటి స్థలాలు కోకొల్లలు. దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి పరమేశ్వరుడిని వివాహం చేసుకుని అనంతరం తన భర్తకు ఆహ్వానం లేనటువంటి నిరీశ్వర యాగం తండ్రి సంకల్పించినప్పుడు తండ్రి గారే కదా అంటూ భర్త మాట పెడచెవిన పెట్టి ప్రయాణమే వెళ్ళి భర్తను దూషించడం తన తండ్రి అయినప్పటికీ భరించలేక యోగాగ్నిలో దగ్ధమైంది. పరమేశ్వరికి సంబంధించిన జ్ఞాపకాలను పరమేశ్వరుడు భుజం పైన వేసుకొని తాండవం చేయడంతో విష్ణువు చక్రాన్ని ప్రయోగించి ఆ దేహాన్ని అనేక భాగాలలో ఉత్తరించి 108 ఖండఖండాలుగా దేశమంతా విరజిమ్మినట్లుగా పురాణాలు వివరిస్తాయి. అందులో 108 శక్తి క్షేత్రాలు కాగా ప్రసిద్ధమైనటువంటి శక్తి క్షేత్రాలు 18. అందులో ఒకటి ఈ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం మైసూరు. అమ్మవారిని స్మరించి అమ్మవారిని ప్రీతి మనం లభించే విధంగా పొందే విధంగా లలిత సహస్రనామావళిని ఈ రోజున సాయంత్రం వేళ విన్నా సమష్టిగా పారాయణం చేసిన అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అగస్త్య హయగ్రీవ సంవాద రూపమైన ఈ చదువు లలితా పరమేశ్వరి సంబంధితమైనటువంటి జ్ఞానం మనం పొందాలి అంటే గురువారం మరింత యోగ్యమైనటువంటి వారం. ఈ విశేషమైనటువంటి సందర్భం గురువారం రావడం కూడా ఒక విశేషమైన అనుభవంగా మనం స్వీకరించి ప్రదోష సమయంలో లలిత సహస్రనామ పారాయణ సమష్టిగా ఆచరించినట్లయితే చాముండేశ్వరి అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది. చడి కోపే చాముండా అని అర్థం. బాల మహామంత్రంలో ఈ శబ్దాన్ని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. చండముండులను సంహారం చేసిన ఆ మహాశక్తి చాముండా. అలాంటి ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకోవాలి అంటే ముందుగా మన కోపాన్ని మనం పోగొట్టుకోవాలి. అద్భుతమైన ఈ గురువారంతో కూడుకున్న చాముండేశ్వరి దేవి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మనమంతా కూడా ఈ రోజున కారం పదార్థాలు తినకుండా కేవలం తీపి పదార్థాలని స్వీకరించి కాలం గడిపినట్లయితే మనలో ఉన్న కోపం నశిస్తుంది. శరీరం సహకరించినట్లయితే ఉపవాస వ్రతం పాటించాలి, లేదా హితంగా మితంగా పరిమితంగా ఆహారం స్వీకరిస్తూ మౌన వ్రతాన్ని కూడా స్వీకరించి యథాశక్తి శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారి నామాన్ని జపం చేసినట్లయితే కూడా చాముండేశ్వరి దేవి అమ్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. బీజాక్షరాలతో కూడుకున్న మంత్రాన్ని జపం చేయడం వేరు, నామాన్ని జపం చేయడం వేరు. బీజాక్షరాలతో కూడుకున్న మహామంత్రాన్ని గురువు ఉపదేశంతో మాత్రమే జపం చేయాలి. మనమందరం కూడా అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తే కూడా అమ్మ అనుగ్రహం తప్పక మనకు లభిస్తుంది. యథాశక్తి ఈ కాలమంతా ఆషాఢమాసం, ఈ కాలమంతా ఉగ్రదేవతల అర్చనలకు ప్రత్యేకం. అందులోనూ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అయిన తదుపరి వచ్చినటువంటి మొదటి ప్రత్యేకమైన పర్వదినం కనుక అమ్మ అనుగ్రహం కోరి బెల్లం బియ్యం ఈ రెండింటి మిశ్రమంతో పులగం సిద్ధం చేసి అమ్మకు నివేదనగా సమర్పిద్దాం. అందరికీ ప్రసాదంగా వితరణ చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.